చెరువులు కుంటలు మాయం చేసి అవిటి మీద కొందరు లీడర్లు బిల్డింగులు కట్టినని ఎవ్వరు పోయి చెప్పినా ఆఫీసర్లు వెంటనే వచ్చి అవిటి కథ ఏందో చూస్తారట. అక్రమంగా ఎవ్వరు బంగ్లాలు కట్టినా ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవ్వరు నిడిచిపెట్టారట. బస్సుల మంత్రి పొన్నంగారు ఇక చెప్పుండ్రి. ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైన సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఇన్నరా నిండుకుండ లెక్క కలకలలాడే చెరువులను బొందలగడ్డ లెక్క తయారు చేసి అక్రమ కట్టడాలు కట్టింది ఎవరైనా సరే, వాళ్ళు ఎంత పలుకుబడి ఉన్నోళ్ళైనా సరే ఎవ్వలను కూడా ఇడిచిపెట్టకుండా వెంటనే వాళ్ళ మీద ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారని అనుకోచుండు. ఒక హైదరాబాద్ పట్టణంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏడైనా సరేనట అక్రమంగా కట్టినరన్న ముచ్చట అక్కడున్న పబ్లిక్కు ఎరకైతే చాలు ప్రజల సాక్ష్యాన్నే పరిగణలకు తీసుకొని ఆయనతో వాళ్ళ మీద గట్టి చర్యలే ఉంటాయి అంటున్నాడు. పొన్నం సారు అన్నందినే నోరుతోని ఇంత మంచిగా వివరిస్తున్నట్టే చెరువులు కుంటాలు కబ్జాలు పెట్టి శత్తులు పోసి బంగ్లాలు లేపినోళ్ళు ఎవరైనా సరే వాళ్ళ భరతం గట్టిగానే పట్టితట్టుండ్రు కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.